నార్మల్గా రెటినల్ వెయిన్ అక్లూషన్స్ కానీ ఆర్టరీ అక్లూషన్స్ కానీ ఎందువల్ల వస్తున్నాయంటే శరీరంలో ఉండే అంటే నార్మల్గా మనకు ఏదైనా హార్ట్ డిసీజ్ ఉండడం వల్ల కానీ శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం కానీ ఇంకొక పారామీటర్ ఉంటుందన్నమాట హోమోసిస్టిన్ అని చెప్పేసి ఆ హోమోసిస్టిన్ పారామీటర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ రెటినల్ వెయిన్ అక్లూషన్స్ కానీ ఆర్టరీ అక్లూషన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ సెంటర్ పార్ట్ని మనం మ్యాక్యులా అంటాం. ఈ మ్యాక్యులర్ ఏరియా లోపల మనకు వాపు వస్తుందన్నమాట, అంటే నీరు చేరుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు విజన్ అనేది డ్రాప్ అవుతుంది. కొంతమంది పేషెంట్ లోపల ఈ వెయిన్ అక్లూషన్ పేషెంట్స్ లోపల ఏమవుతుందంటే బ్లడ్ కూడా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా బ్లడ్ లీక్ అయినప్పుడు ఏమవుతుందంటే మన విజన్ అనేది ఇమ్మీడియట్గా డ్రాప్ అవుతుందన్నమాట. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి అంటే బ్లడ్ని కరిగించడానికి ట్రీట్మెంట్ చేయాలి, వాపును తగ్గించడానికి ట్రీట్మెంట్ చేయాలి, మళ్ళీ వెయిన్ అక్లూషన్ కానీ ఆర్టరీ అక్లూషన్ కానీ రాకుండా ఉండడానికి కూడా ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది అన్నమాట.